కింద ఉన్న ఒకటి బండ్లు మరి అంతే వెళ్తాయి. ఇప్పుడు ఎంత ఎక్కువ వెళ్తాయి. మరి మీరు రోజుకు 2 పోతారు అన్నారు. రోజుకు అంటే ఓనర్ రేపు పోతలేవా? ఇప్పుడు ఇప్పుడు తెచ్చిన మళ్ళీ ఇప్పుడు అల్ల చేసి మమ్మల్ని తిడతారు. ఇప్పుడు మళ్ళీ మీరు నువ్వు ఇప్పుడు అండగా దొరగారు నువ్వు మొదలు ఇక్కడనే 24 hours ఉంటాను. 2 months అయితే అనకు. అట్లా నా మాట 15 రోజులు పొరపాటు అంటావు. ఎవరి పొరపాటు ఇది? కొనుగోలు రోజుకొక బండి పోతుంది. రోజుకు 2 పోతున్నాయి. రోజుకు 2 పోతున్నాయి మీరే అన్నారు. రేమల్లే కొనటైనా రోజుకు 2 పోతున్నాయి అని అన్నారు. 2 నెలల నుంచి 2 బండ్లు మన దగ్గర ఇప్పుడు తెచ్చిన మళ్ళీ ఇప్పుడు అల్ల చేసి మమ్మల్ని తిడతారు. ఇప్పుడు మళ్ళీ మీరు నువ్వు ఇప్పుడు అండగా దొరగారు నువ్వు మొదలు ఇక్కడనే 24 hours ఉంటాను. 2 months అయితే అనకు. అట్లా నా మాట 15 రోజులు పొరపాటు అంటావు. ఎవరి పొరపాటు ఇది? కొనుగోలు రోజుకొక బండి పోతుంది. రోజుకు 2 పోతున్నాయి. రోజుకు 2 పోతున్నాయి మీరే అన్నారు. రేమల్లే కొనటైనా రోజుకు 2 పోతున్నాయి అని అన్నారు. 2 నెలల నుంచి 2 బండ్లు మన దగ్గర కాబట్టి లారీలు పంపిస్తానని పంపిస్తలేడు. 2 రోజులకు ఒక లారీ పంపించినా గానీ ఈ రైతులు ఇంత కష్టపడకపోతున్నారు. ఇంకా ఇసటి వానలు ఇంకా 2-3 కొట్టినట్ట అంటే ఈ రైతుల పరిస్థితి ఏంటిది? చేసిన చేత ఏం కావాలి? అప్పులు తెచ్చి మేము చేత చేసుకొని ఇట్లా నట్టేట ముంచితే మేమేం కావాలి? ఎన్ని రోజులు అయింది మీకు లారీ వచ్చి? వచ్చి 6 రోజులు అయితే 10 రోజులు అవుతుంది. లారీని పంపించలే. పెట్టిన బస్తాలు ఆడున్నాయి, అడ్లు ఇక్కడ ఉన్నాయి. కాంటే ఎప్పుడు అయినా బత్తాలు అవి 3 రోజులు అవుతుంది కావచ్చు. రాలేదు, ఇంతవరకు రాలేదు లారీ.